కక్ష కక్ష గొప్పదే, ప్రేమ గొప్పదే? ఆలోచిస్తే రెండు సమానమే. కక్ష మనిషిని ఎంత దహించి వేస్తుందో, ప్రేమ కూడా మనిషిని దేవదాసుని చేసి నశింపచేస్తుంది. కాబట్టి రెండు తక్కువ కాదు. ఈ రెండు మనిషి మధ్యలోనే ఉంటాయి. మనిషి వీటిని మిళితం చేసుకొని బ్రతకాలి. ఎలా బతకాలి? అదే మనిషి యొక్క మెళుకువ. ఎవరైతే ప్రేమని, పగని, ద్వేషాన్ని, రాగద్వేషాన్ని అతీతం చేసుకునే ప్రయత్నం చేస్తూ 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 ఓడిపోయే క్షణాలు వస్తాయి. అప్పుడే ఒక మీమాంసలోకి వస్తాడు. ఏమిటి అంటే శూన్యం. ఈ నవ్వులోనే శూన్యం ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎన్ని కోట్లు గణించినా, ఎంత కీర్తి గణించినా, ఎంత యశస్సుకు వెళ్ళినా నువ్వు సాధించేది శూన్యం. ఇది కనీసం 40-50 ఏళ్ల నుంచి గ్రహిస్తే 60 వచ్చేవాడు కలరా స్తబ్దైపోతావు. నిశ్చింతగా ఉంటావు. కావాల్సింది సంపాదించుకుంటావు, కుటుంబాన్ని గౌరవం తెచ్చుకుంటావు, అందరినీ చూస్తావు, సమాజం నీకంటూ ఒక స్థానాన్ని సంపాదిస్తావు. అది సర్వత్ర వంచితే. కాబట్టి నీ జీవితాన్ని నీ చేతుల్లో పెట్టుకో. అతి ఆశపోవద్దు. ఎవడు నీకు ఏది ఇవ్వడు, ఎవడు నీ నుంచి ఏది తీసుకోలేడు. నువ్వు ఎవరికి ఏది ఇవ్వలేవు, నువ్వు ఎవరికి ఏది చెయ్యలేవు. అది అది ఎప్పుడైతే తెలుసుకుంటావే నువ్వు ఒక మహాయోగి. ఆ యోగత్వాన్ని పొందాలంటే శూన్యంలోకి చూడు. ఎందుకంటే నువ్వు శూన్యంలోకిగా వెళ్ళేది. శూన్యం మించింది ఏమీ లేదు. 0 నుంచి 1, 1 నుంచి 10, 10 నుంచి 0. అవునా? కోట్లు గణించాలి ఈరోజు, రేపు ఒకరికన్నా తక్కువే. బలవంతుణ్ణి ఈరోజు, రేపు ఒకడికన్నా తక్కువే. సూపర్ స్టార్ ఈరోజు, రేపు గుర్తుపట్టరు. అది ఎప్పుడు గ్రహిస్తావో నువ్వు నిజంగా సూపర్ మ్యాన్వి, సూపర్ హ్యూమన్ బీయింగ్వి. అందుకే శూన్యం 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 తర్వాత 1, మళ్ళీ 2, 3, 4, 5, 6, 7, 8,